లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవర్లో ఉన్నాం, మనల్ని ప్రతిపక్ష నేతలు బెదిరిస్తున్నారు. ఓ 30 రోజులు మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి సార్, మీ మంచితనం వల్ల ఇదంతా జరుగుతుందంటూ ఓ నేత సాక్షాత్తు తమ అధినేతను ఉద్దేశించి అన్న మాటలివి. వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై ఆయన రియాక్షన్ వెనుక మర్మమేంటి? చంద్రబాబు టీడీపీ నాయకుల చేతులు కట్టేశారా? లెట్స్ వాచ్. ఇటీవల పేర్ని నానితో పాటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇతర నాయకులు అధికార పార్టీపై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పేర్ని నాని 4 ఏళ్ల వరకు మీ హవా కొనసాగుతుంది, ఆ తర్వాత మేం వచ్చామంటే ఊళ్ల నుంచి పంపిస్తామంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంకాస్త ముందుకెళ్లి అధికార పార్టీ నాయకులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మీరు అభివృద్ధి చేయరు, మాపై కేసులు కొనసాగుతూనే ఉంటాయి, దీనికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే మీరు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న జైళ్లనైనా అభివృద్ధి చేసుకోండి, సౌకర్యాలు మెరుగుపరచుకోండి సూచించారు. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవి చాలా అవసరమవుతాయి అంటూ కేతిరెడ్డి చెప్పాల్సిన మాట చెప్పకుండానే చెప్పేశారు. వీరి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు టీడీపీ నాయకులకు చీము నెత్తురు ఉందా? వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. వాళ్ళు 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక ఊళ్ళు విడిపిస్తామంటున్నారు, జైళ్లు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. ఇంత చెబుతుంటే మీరు ఒక్కరైనా స్పందిస్తున్నారా అంటూ ఘాటుగానే సొంత పార్టీ నేతలకు ఝలకిచ్చారు. చంద్రబాబు నాయుడు మంచితనం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఆయన అభివృద్ధి తప్ప కక్ష సాధింపుల జోలికి వెళ్లడం లేదని జేసీ అంటున్నారు. ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏదిరా ఏం తక్కువ మాకే మాట్లాడతారంట, వచ్చినాక అంట. అవును, మేము ఇప్పుడే తంతే, ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది, తప్పేరే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయిసారు వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు, మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అదే ఆయన మాకు 30 రోజుల ఫ్రీ హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నారు. పేర్ని నాని సతీమణి కేసుల విషయం పైన ఆయన సూటిగా విమర్శలు చేశారు. గతంలో తనతో పాటు భార్య, కోడలపై కూడా అక్రమ కేసులు పెట్టారని, అప్పుడేమైందంటూ నిలదీశారు. మేధావులారా, మీరేదైనా మాట్లాడే ముందు గతంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోవాలంటూ జేసీ చురకలంటించారు. మనకు చీపు రక్తం లేదు, మాట్లాడతా పొద్దుట నీ భార్య నీ భార్య నీ మా భార్యలు మా కోడలు కాదా? వదిలిపెట్టారా? నీకు పేర్ని నాని ఇప్పుడు పంపిస్తా. నిజం చెప్తాను, ఆ రోజు నా చైర్మన్ పదవి ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఆయన మేరే ఉండే. ఇప్పుడు వచ్చినారా కిరిపి షెడ్ లో ఇవన్నీ ఇంపోర్ట్ చేసినారు. చంద్రబాబు లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తున్నారని, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయంగా ఉంది. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై అధికార పార్టీలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.